ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ దాయాది దేశానికి గట్టి సమాధానం ఇచ్చిందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని గట్టిగా ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ భారతదేశపు సత్తా చాటిందని భారతీయ జనతా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని దేవాలయాలలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ ధీటుగా స్పందించిందని, దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి ప్రధానమంత్రి మోడీ దార్శనిక నాయకత్వానికి కరీంనగర్ జిల్లా పక్షాన సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. శత్రుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇస్తుందని, శాంతికి విఘాతం కలిగిస్తే, భారత నేలపై దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాదులకు తెలిసేలా ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులే నిదర్శనమని తెలిపారు. ఇప్పటికే 9 చోట్ల జరిగిన దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం వచ్చింది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇలంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, నేతలు సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్రావు, రాంబాబు, షఫీ, దేవేందర్, విజయ్, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కారెడ్డి, గోపాల్, సతీష్ తదితరులు ఉన్నారు. ఈరోజు అన్ని దేవాలయాలలో ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో, గ్రామాలలో పూజా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున. కాబట్టి అందరం కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా ఎటువంటి హాని జరగకుండా, బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఆ దేవుడు శ్రీరామచంద్రుడు కాపాడాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగింది.